సకలాశీర్వాదముల కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ ఆశీర్వదించండి, దీవించండి, మీరే బలపరచండి, సహాయం చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి, బలపరచండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. వారి డ్యూటీల విషయంలో, వారి ప్రయాణాల విషయంలో, వారి ఆరోగ్యాల విషయంలో ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యం చేయండి, శక్తితో నింపండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు వారిని కూడా దీవించి బలపరచండి. ఆరోగ్యమును శక్తిని మీ బలాన్ని ఇచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానము కాపుదల ఇవ్వండి. డైలీ సర్వీస్ చేస్తూ చదువుతున్న బిడ్డలు వారిని కూడా దీవించి బలపరచండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి. వివాహాలు కావాల్సిన వివాహాలను మీరు ఏర్పరచండి, సహాయం చేయండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 33వ కీర్తన 6వ చరణాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దామండి. కీర్తనలో 33:6. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. యెహోవా వాక్కు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. సృష్టికి ప్రభువైనటువంటి దేవుడే, ప్రత్యక్షతకు కర్త అయిన దేవుడు, బైబిల్లో చరిత్రలో ప్రజలతో మాట్లాడిన దేవుడే ఈ విశ్వాన్నంతటిని తన వాక్కు చేత ఉనికిలోకి తెచ్చిన దేవుడు. యెహోవా వాక్కును ఇక్కడ ఊపిరి అని అనువదించారు. హెబ్రీ భాషలో రువాక్ అంటే ఆత్మ అని కూడా అర్థం వచ్చేలాగు. ఈ విధంగా దేవుని ఊపిరి, దేవుని ఆత్మకు సమానమైన అర్థం కలిగి ఉంది. ఇక్కడ కనిపించే ముఖ్యమైన సత్యం ఏంటంటే, దేవుని వాక్యం దేవుని ఆత్మశక్తితో విశ్వాసం ద్వారా ఏకమైనప్పుడు తన ప్రజల పక్షంగా దేవుని సృజనాత్మక శక్తి సమృద్ధిగా విడుదలవుతుంది. ఆకాశములు కలిగెను అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. శాస్త్రవేత్తలు, వేదాంతుల ఊహాగానాలన్నిటినీ కలిపి చూసినా కూడా ఈ విశ్వం యొక్క పుట్టు గురించి ఈ ఒక్క వచనములో ఉన్న సత్యానికి సాటి రావు. కీర్తనలు 148, 5వ చరణం అండి. 148:5. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. యెహోవా ఆజ్ఞ ఇవ్వగానే, కలుగునుగాక అనగానే ఆకాశము, కలుగునుగాక అనగానే భూమి, కలుగునుగాక అని అనగానే సృష్టి, వాటిలో ఉన్న సమస్త సమూహం, ఇవన్నీ కూడా ఆయన నోటి మాటతో అవి ఏర్పడ్డాయని మనం చూస్తున్నాం. ఆదికాండం 1:1 మనం చూస్తే అక్కడ కూడా ఆ విషయాన్ని మనం వివరంగా చూడొచ్చు. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. దేవుడు పలకగానే, దేవుడు ఆ మాట అనగానే, అక్కడ చూడండి 6వ వచనంలో, మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు అలా పలుకగా ఆ ప్రకారమాయను అని మనం చూస్తాం. కాబట్టి సృష్టి అంతా కూడా ఆయన నోటి మాటతో ఆయన సృష్టించాడు, తయారు చేశాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25, 26 వచనాలండి. యెషయా గ్రంథం 40, 25, 26. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికిని సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుజేరదేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచివాడే కదా. తన అధిక శక్తి చేత, తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడు. సృష్టిలో ఇది ఉంటే బావుణ్ణు అనేటువంటి పరిస్థితి ఏదీ లేదు. అన్నీ ఆయనే సృజించి, అన్నీ ఆయనే తయారు చేసి, ఏ ఉండాలో, ఏవి కలుగు చేయబడాలో, ఏవి ఏర్పరచబడాలో, ఇలా సృష్టికి కావలసినవన్నీ కూడా, మనుషులు నివసించడానికి కావలసినవన్నీ కూడా దేవుడే సృజించి, తయారు చేసి, ఏర్పరిచి సృష్టిలో పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే యోహాను సువార్త
1వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే అండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయన చెబుతున్న మాట చూడండి, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. అంటే సర్వసృష్టి అంతా కూడా దేవుని చేతి పని అని మనం అనుకుంటున్నాం. ఆయన వాక్కుతో తయారు చేశాడు. మానవుని మాత్రం చేతి పని, మిగిలిన సృష్టి అంతా కూడా కేవలం ఆయన నోటి మాటతో ఆయన తయారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే హెబ్రీ పత్రిక 11:3లో మనం చూస్తే అండి, హెబ్రీ పత్రిక 11:3లో అక్కడ కూడా 2 నుంచి అండి, దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, వాక్యం అనగా వాక్కు, నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. దేవుని వాక్యము, దేవుని వాక్కు వలన నిర్మాణమైనవి అని చెప్తున్నాడు. కాబట్టి కొలసి పత్రికలు కూడా చాలా విషయాలు మనం చూస్తామండి. ఆయన సృష్టికర్తగా కనిపిస్తారు మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే సమస్తమును తయారు చేశారు అని 1వ అధ్యాయం, కొలసి పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి అండి 17 వరకు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు అంటే మూల భాషలో ప్రోటోటోకోస్, అంటే డేట్లెస్ పాస్ట్ అని, అంటే పూర్వము కాలములు సమయములు లేని దానికి ముందే ఆయన ఉన్నాడు, ఆది సంభూతుడై ఉన్నాడని. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఎంత చక్కని మాట చూడండి. ఆయనే సృష్టికర్త, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ సర్వ సృష్టిలో ఆయన తన సృష్టిని కేవలం నోటి వాక్కుతో తయారు చేసి, మానవుని మాత్రం తన చేతి పనిగా మనల్ని తయారు చేశాడు. అటువంటి సృష్టికర్త ఆయన్ని మనం పూజించడం, ఆయన్ని మనం ఆరాధించడం, ఆయన్ని మనం మహింపరచడం అనేది మన యొక్క ప్రాథమిక విధి. రక్షించబడ్డమే కాదు, ఆయన్ని నిరంతరము ఆరాధించువారమై ఉండాలి, నిరంతరము ఆయన్ని మనము స్తోత్రించువారమై ఉండాలి. అందుకే ఇక్కడ ఈ 33వ కీర్తనలో రాయబడిన విషయం మనం చూస్తున్నాం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత అనగా దేవుని ఆత్మ చేత వాటి సర్వ సమూహము కలిగెను. ఆయన అంత గొప్ప దేవుడిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడిగా కనిపిస్తూ ఉన్నారు. సర్వమును ఆయన ద్వారా, ఆయన మూలముగా, సమస్తమును ఆయనలో కలిగినని మనం చూస్తున్నాం. కాబట్టి ఆయనే మనకు సృష్టికర్త. ఆయన్ని మనం ఘనపరచడానికి, ఆయన్ని మనం స్తుతించడానికి, ఆయన్ని ఆరాధించడానికి మనము మన జీవితాలను ఆయన పాదాల దగ్గర పెడదాం. ఎప్పుడైతే ఆయన్ని మనము సృష్టికర్తగా, ఆయన్ని మనము సర్వ సృష్టికి ఆది సంభూతుడిగా చూస్తామో అప్పుడే ఆయన మనల్ని తన బిడ్డలుగా అంగీకరిస్తాడు. ఇంత సృష్టి చేసి మానవుని తయారు చేసి మనకు కావాల్సినవన్నీ కూడా దేవుడు అక్కడ ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయనే మనకు ఆది సంభూతుడు, ఆయనే మనకు సమస్తమును ఏర్పరిచినవాడు. పై వచనాల్లో మనం చూసాం, ఆయన వాక్యము యథార్థమైనది అని. పాత నిబంధనలో కూడా ఆది కాండములో మిగిలిన చోట్ల కూడా యెహోవా వాక్కు అబ్రహామునకు దర్శనమిచ్చింది అని మనం చూస్తాం. వాక్కు అంటే ఆయన మాట, ఆయన వాక్యం. ఎవరా వాక్యము అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆది యందు వాక్యం ఉండెను. వాక్యం ఎక్కడుంది? ఆదిలో దేవుని యొద్ద ఉండెను. ఎవరా వాక్యం అంటే దేవుడే. వాక్యమయ్యున్న దేవుడు తండ్రి దగ్గర ఉన్నాడు. అటువంటి తండ్రిని మనం కలిగి ఉన్నాం. అటువంటి వాక్కు అయిన దేవుణ్ణి కలిగి ఉన్నాం.
ఆయన్ని మనం స్తుతిద్దాం, గణపరుద్దాం, ఆయన్ని ఆరాధన చేద్దాం. అందరికీ వందనాలండి. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్.